మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ డెఫినిట్‌గా మీ పార్టీకో, కూటమికో ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. మీ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. ఎందుకు ధైర్యంగా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నారు రజనీ గారు మీరు? సార్ అసలు నా రాజకీయ భవిష్యత్తు సంగతి సాక్షి టీవీలో చూపించేసినారు సార్. హ్మ్. వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో పెట్టేసి ఇదిగో రజనీ గారు ఎంత బాగా మాట్లాడేసినారు, ఇలా ఉండాలి లాయర్ అంటే అని మీరు హైలైట్ చేసేసి మీకు సంబంధించిన ప్రతి ఛానల్లో నన్ను పైకి లేపి ఆఖరికి నా పార్టీలో పైనుంచి కిందకి ఇసిరేపిచ్చారు. అవునా? ఆఖరికి మా పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక ఆఖరికి ఏంటి అంటే మీరు మీరు కొనసాగించగలిగితే ఒక మీ ఇష్టం. హ్మ్. రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది కూటమికి టీడీపీకి విరుద్ధంగా అది తప్పు. హ్మ్. టీడీపీ అంటే ఇప్పుడు వాళ్ళే కదా సార్ కర్రలు పట్టుకునేది. వాళ్ళు తప్పు అవును. సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు అంటే మీరు కూటమి ధర్మంలో వాళ్ళని కాపాడాల్సిందంటే వాళ్ళు తప్పు చేసినా మనం ఎలా కాపాడుతాం సార్? తప్పు కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళని కాపాడితే రేపు ఎవరో మీ బోటు వాళ్ళు మీ డ్రైవర్ కూడా కర్ర పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు. హ్మ్. ఏంట్రా అంటే ఆ రోజు చూసినారా కర్ర పట్టుకుంటే తప్పు కాదన్నారు, ఆంధ్రాలో కర్ర పట్టుకుని తిరిగేయచ్చు అంటారు. హ్మ్.